ఆయన ఇంటి పేరు రక్త చరిత్ర, అసలు పేరు ఐస్ క్రీమ్. ఏంటి క్రీముకి రక్తానికి కుదరటం లేదనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఆయన సినిమాల్లో నెత్తురు ఎలా పారుతుందో ఐస్ క్రీమ్ కూడా అలాగే కారుతుంది. ఈ రెండు జానర్లను జాడీలో వేసి తిప్పే ది గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ గోపాల వర్మతో మనం కాసేపు చిరాకు కామెడీ చేద్దాం. హలో శ్యామ్ గోపాల వర్మ గారు, మీరు ఈ మధ్య హర్రర్ సినిమాలు తీస్తుంటే కామెడీ వస్తుందంట, కామెడీ తీస్తుంటే ఏడుపు వస్తుందంట. ఏంటి కారణం? నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఒక్కటే కామెడీ క్వశ్చన్ చేస్తాను. సినిమా హిట్టా ఫట్టా అనేది కాదు, నేను ఎంత పెట్టి సినిమా తీశానో నీకు తెలుసా? ఎంత వర్మ? 3:30 ఎగ్జాక్ట్లీ 32 రూపాయల 45 పైసలు అయ్యాయి. మిగతా 55 పైసలు టీ బాయ్కి టిప్గా ఇచ్చాను. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే పిచ్చి సినిమాలు తీస్తున్నామని బయట ప్రతిమే టాకు. అయినా ఐస్ ఫ్రూట్ సినిమాలు ఏంటండి? ఐస్ ఫ్రూట్ కాదు పోసాని, ఐస్ క్రీమ్. నువ్వు ఇంకా ఈస్ట్ మెయిన్ కలర్ టైంలోనే ఉన్నట్లుంది. అయ్యా వర్మ, నీ క్రీములు చూసిన తర్వాతే ఉన్న కలర్ కూడా పోయింది ఇక్కడ. అయినా సినిమాకి 32:30 ఎలా అవుతుందండి? మరి కామెడీ కోలాటం కాకపోతే? తెలియని వాళ్ళే అలా అంటారు. అందుకే నేను ఓల్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీ తీసేసి న్యూ టాలీవుడ్ ఇండస్ట్రీ పెట్టాను. అవును, ఒక్కడే కదా జీనియస్. ఇక్కడ ఎన్ని ఐస్ క్రీమ్లు అయినా సరే చీప్ గా తీసేయచ్చు. నీదేం పోయిందిలే. ఇక్కడ నిర్మాతకి ఐస్ క్రీమ్ లో ఐస్ పోయి ఓన్లీ క్రీమే మిగిలింది, అది కూడా కారిపోతుంది. ఎవరన్నారు? నేను ఎవరికి రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు, లాభాలు వచ్చాక పంచుతున్నాను. అలాగే హిట్ అయ్యాకే అందరికీ పార్కర్ పెన్నుతో చెక్ రాసి ఇచ్చాను. చెల్లలు లేదని ఒకటి ఏడుస్తుంటే చెక్కు కావాలన్నట నీలంటోడు. నువ్వు ఇచ్చిన చెక్కులు ఒత్తొత్తి చెక్కులని అందరికి తెలిసిపోయిందంట. 35 లక్షలు ఇచ్చాడంట సినిమా తీయమని. నువ్వే మొత్తం లోపలేసుకొని 3 లక్షలు తీసావని బెళ్ళ పెడుతున్నావంట. మీరు నా సినిమాకి వచ్చిన లాభం చూడాలి అంతే తప్ప అంతకుముందు ఏం జరిగింది అనేది కాదు. ఎవరికి రెమ్యూనరేషన్ నువ్వు ఇవ్వలేదంట. ఎవరి బట్టలు వాళ్ళవే, ఎవరి మేకప్ వాళ్ళవేనంట, ఎవరి కారులో వాళ్ళు వచ్చారంట, షూటింగ్ చేసుకున్నారంట, వెళ్ళిపోయారంట. డబ్బులను నువ్వు జేబులో వేసుకున్నావంట. పేపర్లో మాత్రం 3 లక్షలే ఫస్ట్ కాపీ అని బిళ్ళపిచ్చావంట. చెప్తున్నావంట. స్టేజ్ ఎక్కి అందరూ చెక్కులు ఇచ్చావంట, సినిమా ఆడింది లాభాలు తీసుకోమని చెప్పి. ఆ చెక్కుల్లో హీరోకి ఇచ్చావు కదా నువ్వు చెక్కు, దాని మీద తర్వాత చూశారంట జర్నలిస్టులు 1116 రూపాయలు ఉందంట. హీరోనికి ఇచ్చావంట కదా, ఆ అమ్మాయి చెక్కు మీద 116 రూపాయలు ఉందంట. ఎంత ప్రాఫిట్ అయ్యా బాబు నీ సినిమాకి? అయ్యా వర్మ, ఇలాంటి బిల్డప్లు, ఇలాంటి కటింగ్లు చాలా చూసాం నాన్న మేము. సినిమా స్టైల్ మారుతుంది, మనం కూడా మారాలి. బాహుబలి, ఆగడు లాంటి భారీ సినిమాలు కాలం చెల్లింది. ఇప్పుడు అన్ని 5D సినిమాలే, ఖర్చు తక్కువ, సినిమా ఎక్కువ. ఎలా ఉంది నా కాన్సెప్ట్? ఇక నిర్మాత కూడా ఒక్కడే ఉంటాడు. అయ్యా, పాలిచ్చే బరినే ఎక్కువ పిండుతారు. నువ్వదే నేర్చుకున్నావు, పిండుతున్నావు. చిన్న చిన్న పొట్టేసులంతా పట్టుకొచ్చి పాపం పిండు. ఎన్నాళ్ళు పిండుతావో. మీకు నా సినిమా స్టైల్ తెలిసినట్లేదు. నా కొత్త సినిమా ఏంటో తెలుసా మీకు? ఎందుకు తెలియదు రాజా? షకీలా సినిమానే కదా. హర్రర్ సినిమాలు పోయినాయి, ఇప్పుడు బి గ్రేడ్ సినిమాలు, ఆ తర్వాత సి గ్రేడ్ సినిమాలు, ఆ తర్వాత దరిద్రపు సినిమాలు. అంతేగమ్మా. షకీలా సినిమా కాదు పాసని, సావిత్రి. కాదు 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 శ్రీదేవి. సావిత్రి పోయింది, తర్వాత శ్రీదేవి వచ్చింది, తర్వాత ఇలియానా పేరు, తర్వాత కాజోల్ పేరు, తర్వాత అనుష్క పేరు. అంతేనా? సక్కుబాయి సినిమాలు, ఇలాంటి చీప్ సినిమాలు పబ్లిసిటీకి బాగానే పనికొస్తాయి. అవి ఆడేది లేదు, పెట్టేది లేదు. కానీ నాయనా ఇంకెందులో నోరు నొప్పి కానీ పోయిరా. అసలు నేను ఏమంటానంటే 25,000 కెమెరాతో. నేను వింటూ కూర్చుంటే అసలు కెమెరా లేకుండా కూడా సినిమా తీస్తానంటావు నువ్వు. అంత పిచ్చివాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో పాపం, అమాయకులు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.